హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పురాణాల ప్రకారం అందమైన కొల్లి కొండలను స్థానికులు కొల్లిమలై అని పిలుస్తారు. ఈ శక్తివంతమైన కొండలు 4265 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. కొల్లిమలై ఎన్నో రహస్యాలకు నిలయంగా ఉన్నాయి. తమిళనాడులోని నమక్కల్ మరియు తిరుచిరాపల్లి జిల్లాలో కొల్లిమలై అని పిలువబడే చిన్న పర్వత శ్రేణికి నిలయం. పర్వతాలు దాదాపు 280 కిలోమీటర్లు విస్తరించి 1300 మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నాయి. ఇది నమక్కల్ నుండి 43 కిలోమీటర్లు మరియు తిరుచి నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కొల్లి హిల్ స్టేషన్ నుంచి తిరుచి దేశీయ విమానాశ్రయం సమీప ఎయిర్పోర్ట్ దాదాపు 90 కిలోమీటర్ల దూరం ఉంది. కొల్లి కొండలకు దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ కరూర్, అలాగే రోడ్డు మార్గంలో ఇక్కడకు చేరుకునేందుకు ముందుగా తిరుచి విమానాశ్రయానికి చేరుకోవచ్చు. తర్వాత అక్కడి నుండి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. కొల్లికొండల్లో కొన్ని పర్యాటక ప్రదేశాలను చూద్దాం. అప్పటి పాలకుడు వల్విల్ ఓరిచే స్థాపించబడిన అరపలీశ్వర ఆలయం మొదటి శతాబ్దానికి చెందిన గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం కొల్లి హిల్స్ పర్యాటకంలో ఒక ముఖ్యమైన చారిత్రక నిర్మాణంగా చెప్పొచ్చు. ఇది అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలికి నిదర్శనంగా నిలుస్తుంది. సందర్శనకు సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం నుండి 4 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ప్రవేశ రుసుము ఉచితం. ఆగాయ గంగై జలపాతాలు లేదా కొల్లిమలై జలపాతం తూర్పు కనుమలలోని ప్రముఖ ప్రసిద్ధ కొల్లి కొండలలో ఉంది. ఇది 300 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంది. కిందకు దిగేందుకు సుమారు 1000 మెట్ల లోతు వరకు ఉంటుంది. కొల్లి కొండల జలపాతం మార్గ అరపల్లీశ్వర్ ఆలయం నుండి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఆగాయ గంగై జలపాతాలను అధిరోహించడం తమిళనాడు కొండల హైకింగ్లో ముఖ్యమైన భాగమనే చెప్పాలి. అందుకే కొల్లి హిల్స్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. సిద్ధార్ గుహలు కొల్లి కొండల యొక్క మరొక ప్రత్యేక పర్యాటక ప్రదేశం. ఈ గుహలు ఔషధ మొక్కలతో చుట్టుముట్టబడి ఉన్నాయని నమ్ముతారు. గుహలలోకి ఒకేసారి 1 లేదా 2 మాత్రమే ప్రవేశించవచ్చు. దశాబ్దాల పురాతనమైనదని చెప్పబడిన సిద్ధార్ గుహలు సాంప్రదాయ వైద్యం మరియు సహజ వైద్యం చేసే ఋషులకు స్వర్గధామం. తమిళనాడు మెడికల్ ప్లాంట్ ఫార్మ్స్ అండ్ హెర్బల్ మెడిసిన్ కార్పొరేషన్ లిమిటెడ్ TAMPCOL ద్వారా తమిళనాడులోని నమక్కల్ వద్ద టామ్కోల్ మెడిసినల్ ఫామ్ను స్థాపించారు. వైద్యం కోసం ఉపయోగించే ఔషధ మొక్కలకు నిలయమైన సుందరమైన క్షేత్రంగా కొల్లికొండలలో ఇది ప్రసిద్ధి పొందింది. 1983లో ఔషధ మొక్కలు, ఆయుర్వేద మందులు మరియు ఇతర యునానీ లేదా సిద్ధ విధానాలను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని అప్పటి తమిళనాడు ప్రభుత్వం గుర్తించింది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ వ్యవసాయ క్షేత్రం పర్యాటకులు మరియు ఇతర అతిథులకు అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.